రాయలసీమ ఇక వెనుకబడిన ప్రాంతం కాదు, వెలుగులు పంచే కేంద్రం. పునరుత్పాదక ఇంధన హబ్గా మారబోతోంది. రక్షణ పరిశ్రమలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించబోతోంది. పారిశ్రామిక నోడ్లు కొత్త పరిశ్రమలతో అవకాశాల గనిగా అవతరించబోతోంది. డ్రోన్ల తయారీకి చిరునామాగా నిలవబోతోంది. దానికి అవసరమైన పునాదులను మొదటి ఏడాదిలోనే వేసింది కూటమి ప్రభుత్వం. 1,59,000 కోట్ల విలువైన 46 భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వైసీపీ అరాచక పాలనకు అంతం పలికి ముందెన్నడూ లేని విధంగా కూటమికి అఖండ విజయాన్ని అందించిన రాయలసీమ రుణం తీర్చుకునేలా కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది అడుగులు వేసింది. పారిశ్రామికాభివృద్ధికి రాచబాట పరిచింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేస్తూ ఉండగా తిరుపతి జిల్లా మేనకుర్తి పారిశ్రామిక వాడను రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా కొత్త రోడ్లు పడుతున్నాయి. న్యాయ రాజధాని పేరుతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామంటూ వైసీపీ సర్కారు మోసగించగా కూటమి ప్రభుత్వం సీమ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా హైకోర్టు భవనాల పరిశీలన పూర్తి చేసింది. 120 కోట్ల రూపాయలతో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సేవలను రోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఇక కర్నూలు జిల్లాను విద్యుత్ హబ్గా నిలిపే లక్ష్యంతో అనేక సౌర, పవన, పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టులను తీసుకొస్తోంది. గ్రీన్కో సంస్థ 24,000 కోట్ల రూపాయలతో చేపట్టిన దేశంలోనే తొలి సమీకృత పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు ఓ గేమ్ చేంజర్గా నిలవబోతోంది. రక్షణ రంగ పరిశోధనా సంస్థ DRDO కార్యకలాపాలు మొదలవగా జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ కూడా పనులు పూర్తి చేసుకుని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇక హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని ఓరవకల్లు నోడ్ను 2,786 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి పరిశ్రమల నీటి అవసరాలు తీర్చేందుకు 200 కోట్లతో 57 కిలోమీటర్ల పైప్లైన్ ఏర్పాటు చేస్తోంది. జపాన్కు చెందిన ఇటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్, మన దేశానికి చెందిన హైడ్రెస్ బిఎన్ గ్రూపులు సంయుక్తంగా 14,000 కోట్లతో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓర్వకల్లులో పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ 1,200 ఎకరాల్లో 13,000 కోట్ల పెట్టుబడులతో ఈవీ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇక ఓర్వకల్లులోనే డ్రోన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో 6,000 కోట్ల పెట్టుబడులు, 12,500 ఉద్యోగాలు లభించేలా ప్రణాళికలు వేశారు. ఈ మధ్య ఓర్వకల్లు, ఎమ్మిగనూరు, డోన్ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్కు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భూమి పూజ కూడా చేశారు. డ్రోన్ హబ్ అనేది 300 ఎకరాల్లో నవ్వుతో మూసేది. ప్రపంచంలోనే ఈరోజు టెక్నాలజీ ముందుకు పోతుంటే డ్రోన్ యొక్క ఉత్పత్తి ఎంత అవసరం అనేది, ఎందుకంటే మనిషి చేయలేని పనులు కూడా డ్రోన్ చేస్తుంది. ఆ డ్రోన్ వల్ల యువతకు ఎంతో మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ రోజు కొన్ని లక్షల మంది బయటకు వస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఓరకల్ ఒక హబ్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ మహా అద్భుతంగా ఏర్పాటు చేశాడు మా భరత్ గారు ఆధ్వర్యంలో. పెద్ద ఎత్తున జరుగుతుంది. నాకు తెలిసి 100% మంది కూడా సంతృప్తిగా ఉన్నారు. ఆ రోజు మనం విజయం సాధించినప్పుడు, అంటే చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతో విజయం సాధించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు పడినాయి. కానీ అవి ఈ రోజు 25% ఓటర్స్ మార్పు వచ్చిందని చెప్పేసి, అంటే 11% మాత్రమే ఆయనకు మిగిలింది. 11 సీట్లు మిగిలినట్టే. నెక్స్ట్ అతనికి వచ్చేది ఒకటే సీటు. కరువుకు కేరాఫ్గా చెప్పుకునే ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు ఉపాధికి చిరునామాగా మారుతోంది. 2014-19 మధ్య కియా కార్ల పరిశ్రమ ఏర్పాటుతో ఆ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్గా మార్చగా దాని అనుబంధ పరిశ్రమలకు వైసీపీ సర్కారు రాయితీలివ్వకుండా తరిమేసింది. గడిచిన ఏడాది కాలంలో సత్యసాయి జిల్లాలో 41 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఏపీఐఐసీ భూములు కేటాయించింది. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇక రక్షణ రంగ పరిశ్రమలను అనంతపురానికి తీసుకొస్తోంది. పాలసముద్రంలో దేశంలోని అతిపెద్ద డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. భారత ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి గ్రూప్ ఇక్కడ రక్షణ, వైమానిక పరికరాల తయారీకి ముందుకొచ్చింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BELను ఆ దిశగా సీఎం ఒప్పిస్తున్నారు. అనంతపురం జిల్లా బేతపల్లిలో రెన్యూ సంస్థ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మడకశిర నియోజకవర్గంలో 7,000 కోట్ల పెట్టుబడితో సౌర విద్యుతుత్పత్తి ప్రాజెక్టుకు భూసేకరణ పూర్తి చేసుకుంది. ఎప్పుడో వరుసలకు పోవాల్సిందే ఇక్కడ ఉండే వాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు బయట నుంచి ఇక్కడికి రావడం అనేది చాలా ఆనందకరంగా ఉంది.
కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడంలో సఫలమైంది. ఇటీవలే కేంద్రం 2,000 కోట్ల నిధులు మంజూరు చేసింది. కొప్పర్తిలో 7,000 ఎకరాలకు గాను ఇప్పటికే 3,500 ఎకరాలను పరిశ్రమల కోసం లేఅవుట్ వేసి సిద్ధం చేశారు. ఇక్కడే 20 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. జగన్ పగటికలుగా మిగిల్చిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించడం ఆశలకు జీవం పోసింది. అంతకుముందే జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఢిల్లీలో చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలోని 299 గ్రామాలకు వాటర్ గ్రిడ్ కింద తాగునీరు అందించేందుకు 480 కోట్లతో పనులు చేపట్టారు. జిందాల్ వాళ్ళతో మాట్లాడి దాదాపు 4,500 కోట్లతో ఫ్యాక్టరీని ఓపెన్ చేసేదానికి మా నాయకుడు వస్తాడు. అంటే ఇమీడియట్గా పనులు బిగిన్ అయిపోతాయి. నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాడు. కొప్పర్తి ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తున్నారు, దాన్ని కూడా వర్కులు కూడా బిగిన్ అయినాయి. కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మాకు కొంత అసంతృప్తి ఉన్నా కూడా ఏదో ఒకటి అయితే వస్తే సంతోషపడే వాళ్ళల్లో మేము ఒకళ్ళం. ఎందుకంటే మేము శైల ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ రావాలని చెప్పి కోరుకున్నాం. అది రాకపోయినా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఆచరణ ద్వారా చూపిస్తామని చెప్పింది. దాన్ని కూడా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇక చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ ఎలక్ట్రానిక్స్ హబ్గా దూసుకెడుతోంది. ఇటీవలే 5,000 కోట్ల రూపాయలతో ఎల్జీ పరిశ్రమ, 839 కోట్ల రూపాయలతో అనుబంధ పరిశ్రమలకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. సత్యవేడులో రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ, కుప్పంలో 2,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సత్యవేడు సజ్జలో చూస్తే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ అదేవిధంగా 2-3 ఇండస్ట్రియల్స్ తీసుకొని వచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. దాని ద్వారా ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కూడా కల్పన ఈ శుభోదయం కూడా అయిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పూతలపట్టు ప్రజలు ఆకాంక్షను నెరవేరుస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ డయాలసిస్ యూనిట్ ని ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు గవర్నమెంట్ లో పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు చాలా చోట్ల జాబ్ మేళాసు చిత్తూరు జిల్లా తిరుపతి కలెక్టర్ చొరవతో చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కూడా పొందారు. బీడువారిన రాయలసీమను పచ్చగా మార్చే పనులెన్నో ఈ ఏడాది కాలంలో మొదలయ్యాయి. 200 టీఎంసీల గోదావరి జలాలను సీమకు మళ్లించేలా 81,000 కోట్లతో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధమవుతోంది. వైసీపీ హయాంలో రాళ్లు, పిచ్చి మొక్కలతో కళతప్పిన సాగునీటి కాలువలకు జలకళ తెచ్చేలా పనులు చేపట్టింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల వరప్రసాదిని, హంద్రీనీవా కాలువల విస్తరణ, సిమెంట్ లైనింగ్ పనులను 1,000 కోట్ల రూపాయలతో చేపట్టి జులై 10 నాటికి పూర్తి చేసేలా పరుగులు పెట్టిస్తోంది. కాలువల్లో నీళ్లు చూస్తామనే విశ్వాసం రైతుల్లో కనిపిస్తోంది. పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అనంతపురం సర్కిల్ పరిధిలో ఉన్న 2 వర్కులకు దాదాపుగా 960 కోట్లతో మనకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 375 కోట్లతో చిత్తూరు జిల్లాలో ఉన్న పొంగనూరు బ్రాంచ్ కెనాల్కు మరియు 170 కోట్లతో కుప్పం బ్రాంచ్ కెనాల్ కూడా అమౌంట్లు శాంక్షన్ చేసి ఒక్కొక్క పని ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్, సిల్డ్ క్లియరెన్స్, కెనాల్ సెక్షనింగ్ ఇవన్నీ చేసుకుంటున్నారు. ఫేజ్ 1లో వైడనింగ్ ఆఫ్ ది కెనాల్ 2,000 క్యూసెక్స్ నుండి 3,550 క్యూసెక్స్ నీళ్లు ఇవ్వడానికి ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేయబోతున్నాము. 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు కూడా హంద్రీనీవా కాలువలో ఒక గంప మన్ను కూడా ఎత్తేసిన పక్కేసిన పాపాను పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హంద్రీనీవా కాలువని బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ బడ్జెట్ సమావేశాలు ముగియగానే ఇక్కడ పని యంత్రాలన్నీ హంద్రీనీవా కాలువ మీదకి దింపడం జరిగింది. వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. సీమలో రవాణా సేవలు గడిచిన ఏడాదిలో విస్తరించాయి. వైసీపీ హయాంలో భూసేకరణ పూర్తిగాక ఆగిపోయిన అనేక జాతీయ రహదారుల పనుల్ని కూటమి ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కించింది. ఇక విమానయాన సేవలు విస్తరించాయి. కర్నూలు నుంచి విజయవాడకు వారంలో 3 రోజుల పాటు కొత్త విమాన సర్వీసులు జూలై 2 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కర్నూలు ఎయిర్పోర్టులో రాత్రి వేళల్లోనూ రాకపోకలు సాగించేలా 13 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కడప విమానాశ్రయానికి గతంలో 2 విమాన సర్వీసులుంటే వాటిని 4కు పెంచారు. కుప్పం విమానాశ్రయ నిర్మాణ పనులు ఈ ఏడాదిలో ప్రారంభించే దిశగా భూసేకరణ జరుగుతోంది. పర్యాటకానికి ఊతమిచ్చేలా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది.